నమస్తే పెళ్ళైన పాపారావు గారు. నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత మూడు పిల్లల మధ్య ఎవరి వల్ల గొడవలు వస్తాయి? కరెక్ట్ ప్రశ్న అడిగావురా. పెళ్ళయిన తర్వాత 99% ఆడవాళ్ళ వల్లే గొడవలు వస్తాయి. అవునా గురుగారు? ఇప్పుడు ఆ గొడవ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నమస్తే గురువు గారు. ఏ రైలుకొచ్చావు? పెళ్ళై 3 నెలలు అయిందండి. మా ఆవిడికి నాకు ఒకటే తగువు. కొద్ది పరిష్కారం ఉంటే చూపించండి. కరెక్ట్ టైంకి వచ్చావు. వెళ్ళి అలా కూర్చో. బాగా గుర్తుపెట్టుకోండిరా, రెండీటి వల్ల మొగుడు పిల్లలకి గొడవలు జరుగుతాయి. ఏటి రెండిట్ల వల్ల గొడవ? ఏటా రెండు? 1 టీవీ రిమోటు, 2 సెల్ ఫోను. ఎలా అండి? టీవీ రిమోట్ ఫోన్ వల్ల ఎలాగండి మూడు పిల్లల మధ్య గొడవలు వస్తాయి? నేను అస్సలు నమ్మనండి. నిజమే బాసు. మొన్న టీవీ రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పి దొరికినంత వరకు 4 రోజులు కొట్టింది బాసు. మొన్నటికి మొన్న ఏమే ఫోన్ ఒకసారి ఇటు ఇవ్వే అని అడిగినందుకు కొట్టింది బాసు. నేను చెప్తే నమ్మలేదు. ఆల్రెడీ అక్కడ అనుభవించాడు కదా.